అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం నాటుకోడి కూర చేసేద్దాం రండి. ముందుగా చికెన్ తీసుకొని ఒకసారి శుభ్రం చేసుకోవాలండి. ఇలా శుభ్రం చేసుకున్న చికెన్ పక్కన పెట్టుకోవాలి. ఈ చికెన్లోకి ఇప్పుడు పసుపు, అలాగే తగినంత ఉప్పు, 2 టేబుల్ స్పూన్ల కారం, 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఒకసారి బాగా కలపాలి. 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు 2 మీడియం సైజ్ ఉల్లిపాయలను తీసుకొని మిక్సీ జార్లో వేసుకొని మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి. ఈ పేస్ట్ను పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు 10 నిమిషాలు అయిపోయిందండి. ఇప్పుడు మరొకసారి ధనియా పౌడర్ 1 టేబుల్ స్పూన్, గరం మసాలా 1 టేబుల్ స్పూన్ వేసి మరొకసారి ఈ చికెన్ని కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న చికెన్ను మరొక 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకుందామండి. ముందుగా స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకొని తగినంత నూనె వేసుకోవాలి. మంట అనేది లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. అలా లో ఫ్లేమ్లోనే కర్రీ అంతా చేసుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల ముక్క అనేది బాగా ఉడుకుతుందండి. ఇప్పుడు నూనె అనేది వేడెక్కిందండి. 2 ఇలాచి, లవంగ, దాల్చిన చెక్క వేసుకోవాలండి. ఇవి కాస్త ఫ్రై అవ్వాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఆనియన్ పేస్ట్ వేసి చక్కగా ఈ ఆనియన్ పేస్ట్ అంతా నూనెలో కలిసే విధంగా బాగా కలపాలి. ఇక్కడ నేను బిర్యానీ ఆకు వేయడం లేదండి. కావాలి అంటే మీరు వేసుకోవచ్చు. కాస్త వేగాక పచ్చిమిర్చి వేసుకుందామండి. ఈ పచ్చిమిర్చి అనేవి కొంచెం కలర్ మారేంత వరకు కుక్ చేసుకోవాలండి. ఇలా కలర్ మారేంత వరకు కుక్ చేసుకున్న తర్వాత ఇందులోకి మనం మసాలా కలిపి పెట్టుకున్న చికెన్ యాడ్ చేసుకుందాం. మంట అనేది లో ఫ్లేమ్లో పెట్టేసి ఇలా ఇదంతా ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న చికెన్ను ఒక 10 నిమిషాల పాటు మూత పెట్టి ఉడికించుకుందామండి. 10 నిమిషాల తరువాత మరొకసారి మూత తీసి అలా ఒకసారి కలిపి ఇందులోకి నేను 1 కప్ వాటర్ని యాడ్ చేస్తున్నానండి. మీరు కావాలి అంటే 2 కప్స్ యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ గ్రేవీ అనేది కాస్త చిక్కగా ఉండడం కోసం 1 కప్ని యాడ్ చేశాను. మీరు 2 కప్స్ని యాడ్ చేసుకోండి. తర్వాత కర్రీలో నుండి ఇలా బయటికి ఆయిల్ అనేది వచ్చే వరకు కుక్ చేసుకోవాలండి. చేసుకున్న తర్వాత ఇందులో కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే అండి. అంతే, ఎంతో టేస్టీగా చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి. ప్లీజ్ మై ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.